యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19-20 వచనాలు ధ్యానం చేద్దాం. అందరూ యాకోబు రాసిన పత్రిక తీసుకుని పెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు సబ్స్క్రైబ్ చేయటే కాక అనేకుల చేత సబ్స్క్రైబ్ చేస్తూ ఈ ఛానల్ క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం CWPFని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. నా వ్యక్తిగతంగా మిమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని, వ్యూవర్స్ని, అదేవిధంగా వాక్యం విన్నప్పుడు 10 మందికి ఫార్వర్డ్ చేస్తున్నా. నా అక్క చెల్లెళ్లకు, నా ఆత్మీయ బిడ్డలందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలారా, ఈరోజు మనం ఈ యాకోబు రాసిన పత్రికలో కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏమి నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో? చాలామంది వాక్యం ఏదో ఒక చెవితో వింటారు, మరొక చెవితో వదిలిపెడుతూ ఉంటారు. అలా కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఒక విశ్వాసికి వాక్యం చెప్పే మాట దేవుని మాటగా భక్తుడైనటువంటి యాకోబయ్య చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చూడండి ఆ మాట. నా సహోదరులారా, మీలో ఎవరైనా సరే సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని పాపిని వాడి తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటో నాకు తెలియదు, మీకు అర్థమయ్యే పరిభాషలో చెప్తా. సత్యము నుండి ఇక్కడ ఎవరు చెప్తున్నాడు యాకోబయ్యనంటే సంఘములో ఉన్న విశ్వాసులు చెప్తున్నాడు. విశ్వాసులు సత్యము నుండి తొలగిపోతారు. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో ప్రతి ఒక్కరు కూడా ఒక కమిట్మెంట్ అవుతారు. ఏమనంటే, ప్రభువా నేను ఇది మొదలుకొని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఏ పాపము నేను చేయను. బాప్తిసం తీసుకునేటప్పుడు బాప్తిసానికి ముందు అయ్యా ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేయండి అయ్యా అంటే ఆ బాప్తిసాన్ని ముందు ఏం చేస్తారంటే బాగా ప్రార్థన చేస్తారు, బాగా ఏడుస్తారు, బాగా కన్నీళ్లు కారుస్తారు. బాగుంది. ఎందుకంటే యేసు ప్రభువారు నా కోసం శిలువలో మరణించాడని, ఆయన పునరుద్ధానుడై లేపబడ్డాడని నేను నమ్ముతున్నా. మరణము నుండి రక్షించగలిగిన సమర్థుడు నా యేసు ప్రభుని నేను విశ్వసిస్తున్నా. మరి ఇంకెప్పుడైనా పాపము జోలికి వెళ్తావా అక్క, లేక చెల్లి వెళ్తావరా తల్లి అని అంటే ఎట్టి పరిస్థితిలో ఆ పాపము జోలికి నేను వెళ్ళను.
ఏం జోలికట? పాపం జోలికి వెళ్ళను అని ఒక నిబంధన ప్రతి క్రైస్తవుడు చేస్తాడు. యేసును నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు ఏమని వాగ్దానం చేస్తారంటే, నా బ్రతుకు దినములెల్లా యేసయ్యతో నేను బ్రతుకుతాను అని. నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించే వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యా నాకు బాధ కలిగినప్పుడు యేసయ్య నేను అడిగాను, ఇచ్చావు, బాగానే ఉంది, ఇప్పుడు నేను ఆనందంలో ఉన్నాను, నాకు టైం కుదరదు దగ్గర రావడానికి అంటాను. అయితే ఇక్కడ ఏంటంటే నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారు అంటే, ప్రారంభ దశకములో ఎలా ఉన్నారో మరణించేంత వరకు లేక దేవుని పిలుపందుకునేంత వరకు కూడా వారు సత్యమును వెంబడిస్తారు, వారు నీతిని వెంబడిస్తారు. సత్యము అని అంటే వాక్యము, వాక్యం అంటే దేవుడే. అంటే నిజమైన క్రైస్తవులైన వారు దేవుణ్ణే వెంబడిస్తారు, దేవునితోనే ఉంటారు, దేవుని నిబంధన ఎంత మాత్రం త్రోసివేయరు, దేవునితోనే బ్రతకాలని ఇష్టపడతారు. లోకాశలను, లోకాన్ని ప్రేమించరు. వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళ కను దృష్టి దేవుని వైపే ఉండిద్ది, వాళ్ళ హృదయ ఆలోచనలు వాక్యం వైపే ఉంటాయి, వాళ్ళ హృదయ తలంపులు దేవుని మందిరం వైపే ఉంటాయి, అంతేగాని లోకం వైపు ఉండవు. అయితే దేవునిలో నేను వచ్చి ఉన్నాను, రక్షణ అనుభవం నేను పొందుకున్నాను, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాను అని చెప్పి సత్యములో నడుచుకున్న వారు అసత్యములోనికి ప్రవేశిస్తారట. అంటే వాక్యములో నడుచుకుంటూ వారు ఏం చేస్తారు? దారి తప్పిపోతారు. 100 గొర్రెల్లో ఒక గొర్రె దారి తప్పితే 99 గొర్రెల్ని ఆ గొర్రెల కాపరి విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం పరిగెడతాడు. ఈ సత్యం మనందరూ తెలుసు కదా, అవును కదా? ఇప్పుడు మీలో మీ కుటుంబాల్లో ఎవరెవరు తప్పిపోయారు తెలీదా? మీకు తెలుసా లేదా? మీ బంధువులు ఎవరు తప్పిపోయారు? మీ స్నేహితులు ఎవరు తప్పిపోయారు? ఎవరు తప్పిపోయారు? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంత గొప్పగా చేరదీసి తన హృదయానికి అలా హత్తుకొని హగ్గిచ్చినప్పుడు ఆ కుమారుడు పడిన వేదన అంతా ఇంత కాదు బిడ్డలారా. దారి తప్పిపోయాడు, దారి తప్పినాడు అనుకున్నాడు కదా, ఇంకా తండ్రి నన్ను ఏం క్షమిస్తాడు? కనీసం నా తండ్రి ఇంట్లో కూలి పని వాళ్ళు ఒకడుగా ఉంటే చాలనుకొని వెళ్ళాడు. ఎవడు వీడు? దారి తప్పినోడు. నువ్వు దారి తప్పలేదా? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు యూట్యూబ్లో వాక్యం అనగానే అన్ని వాక్యాలు వెతుకుతూ ఉంటావు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ట్యూబుల్లో ఉన్నటువంటి వాక్యం మ్యాక్సిమం ఎవరైతే చక్కగా జోకులు చెబుతారో అయ్యింటారు. మేము రాత్రి మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక సేవకుడు అంటాడు, అబ్బా ఫస్ట్ రోజు ఒక ఆయన వచ్చాడండి. వచ్చాడు, ఏం చెప్పాడయ్యా వాక్యం అన్న? చెప్పాడండి. ఆయన శబ్దం అవగానండి నవ్విచ్చాడండి. ఏందంట? నవ్విచ్చాడు. అబ్బబ్బ పొట్ట పగిలిపోయింది. నవ్వేయడానికే దేవుడు సేవకుడు ఎందుకు చేసుకుంది? నవ్వించడానికే మనం ఉంది. అంటే మనం హాస్య నటులువా? ప్రజలు నవ్వించడానికి లేదు. దావీదు చెప్తున్నాడు, సత్యము నుండి తొలగిపోయిన వారికి, అనగా దేవుని మార్గము నుండి తొలగిపోయిన వారిని ఆ మార్గములోనికి మళ్లించుట ఒక పని ఉంది విశ్వాస సమూహానికి. మీరు అనుకుంటారు మా వరకు మేము బాగానే ఉన్నాం కదా, మిగతా వాళ్ళ నాకెందుకులే అని. ఆ నాకెందుకులే అనుకున్న వాళ్ళకి యాకోబు చెప్పే సందేశం ఏంటంటే, దారి తప్పిన వారికి సరైన దారిలో నువ్వు నడిపిస్తే వాళ్ళ ప్రాణాన్ని నువ్వు కాపాడిన దానివే, ప్రాణాన్ని కాపాడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నువ్వు ప్రాణాన్ని కాపాడేదానిగా ఉంటావా, ప్రాణాన్ని కాపాడేవాడిగా ఉంటావా, అది నీ నిర్ణయం, నీ నిర్ణయం. అయితే యాకోబు అంటున్నాడు, వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ అంటే, యాకోబు అని చెప్పే సత్యమైన మాట ఏంటంటే, అలా దారి తప్పిన వారిని, ఏ దారి? సత్య మార్గములో నడవలసిన వారు దారి తప్పిపోయిన, సత్య మార్గములో దారి తప్పిన వారు త్రోవ తప్పిపోయారు. త్రోవ తప్పిపోయిన వారిని సరైన త్రోవలోనికి నడిపించమని విశ్వాస సమూహానికి యాకోబు చెప్తున్నాడు. ఇది పాస్టర్ గారి పని కదా, మన పని కాదు కదా అనుకుంటారు చాలా మంది. కాదు, ఇక్కడ ఏమని రాయబడిందంటే,
నీ తోటి సహోదరి సహోదరులు 19వ వచనం ఒకసారి చదవండి. యాకోబు రాసిన పత్రికలో 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ ఆ ఏంటి? సత్యం నుంచి తొలగిపోయినప్పుడు ఇంకొకటి ఏం చేయాలట? ఒకడు సత్యం నుంచి తొలగిపోయాడు, ఆ పక్కన ఉండేవాడు ఏం చేయాలా? మరి ఒకడు ఏం చేయాలి? సత్యము నుంచి ఎవడు తొలగిపోయాడో, దేవుళ్ళ నుంచి ఎవడు తొలగిపోయాడో వాడిని దేవుళ్ళ నడిపించే పని ఎవరిది? అంటే ఆ తొలగిపోయిన వాడు నీ పక్కనే కూర్చున్నారు కదా, తొలగిపోయిన స్త్రీ కొంతకాలం నీతో ఉంది కదా, నీ ఇంటి వాళ్ళే కదా, వాళ్ళని ఎందుకు సరైన క్రమంలో నువ్వు నడిపించకూడదని అనుకుంటున్నావు? అంటే నువ్వు ఒక్కడవే రక్షించబడాలా? నువ్వు ఒక్కదానే రక్షించబడాలి? నువ్వు ఒక్కదానే దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలా? కాదు కాదు, అది తప్పు. అలాంటి ఆలోచనలు తప్పు. ఏంటి నీ ఆలోచన అంటే, తప్పిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళనంట సరైన క్రమంలోనికి లేక సరైన మార్గంలోనికి నడిపించాలట. ఆ మార్గంలోకి ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కింద రాయబడి ఉంది, మరణములో నుండి వారిని జీవములకు నడిపించిన వ్యక్తులు. అంటే మరణములో నుండి జీవములకి నడిపించిన వ్యక్తులు వాళ్ళు. ఆ వాడు 20వ వచనంలో చూడండి, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి. ఎంత గొప్ప ధన్యత తెలుసా? అనేక అంటే ఏమంటున్నాడు ఇక్కడ? పాపిని వాని తప్పు మార్గములో మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను ఎవరికి చెప్తున్నాడు ఈ బాధ్యత? నీ యొక్క చెల్లికి. నీ చెల్లి తప్పుకోలేదా? ఇక్కడికి వచ్చే కుటుంబ సభ్యులు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాప్తిసం తీసుకొని లేక దేవుణ్ణి నమ్ముకొని ఈ స్థలానికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది ఆ క్రమాన్ని పాటించకుండా ప్రక్కదో పట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరినీ సరైన త్రోవలోనికి నడిపించవలసిన బాధ్యత నీ పక్కన ఎవరు కూర్చున్నారు? పోయిన ఆదివారం జ్ఞాపం చేసుకో, లేక 4 వారాల క్రిందట జ్ఞాపం చేసుకో, లేక నెల రోజులు 2 నెలల క్రిందట జ్ఞాపం చేసుకో. ఒక ఆమె నీ ప్రక్కన కూర్చొని ఉండేది, లేక నీ వెనక నీ ముందు కూర్చొని ఉండేది. ఆమె ఇప్పుడు ఏమైంది? దారి తప్పింది. ప్రార్థన అంటే లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు. సత్య మార్గంలో నడిపించబడక తప్పు మార్గంలో నడిపించబడుతున్నది. సత్య మార్గంలో నడిపించబడవలసిన వాడు తప్పుడు మార్గంలో నడిపించబడుతున్నాడు. అట్టి వాడిని నువ్వు కనికరించి ఏం చేయాలి తెలుసా? ఆ పోతున్న మరణానికి అప్పగించబడుతున్న ఆ ప్రాణాన్ని నువ్వు కాపాడితే ఒక ఆత్మను మరణము పాలు కాకుండా కాపాడిన వ్యక్తిగా ఉంటావు. చాలా మంది అనుకుంటారు వాళ్ళు రావట్లేదు, ఇదివరకు మా మందిరానికి వచ్చేది కానీ ఇప్పుడు రావట్లా. ఇదివరకు వచ్చేది అక్క నాతో బాగుండేది, ఇప్పుడు మందిరానికి రావడం మానేసింది. అంటే మీకు ఒక బాధ్యతను దేవుడు చెప్తున్నాడు. ఏంటి తెలుసా? ఎవరైతే దారి తప్పిపోయారో వారిని దారిలోనికి తెమ్మని దేవుడు ఒక బాధ్యత చెప్తున్నాడు యాకోబు భక్తుని ద్వారా. మనం అనుకుంటాం కదా ఈ బాధ్యత ఒక పాస్టర్ గారే చేయాలి. కాదు, యాజకుడు నువ్వు ఒక్కడే చేయాలి ఉంది అక్కడ. లేదు సేవకుడా ఓ పాస్టరు నువ్వు సేవకుడా నువ్వు ఒక్కడే చేయాలి ఉంది ఇక్కడ. లేదమ్మా, ఎవరు చేయమని ఉంది? నీ పక్కన సహోదరి సహోదరులే, నీ పక్కన కూర్చున్న వాళ్ళే, మీరే సంఘ బిడ్డలకే. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన పత్రికలో ఓ మాట ఉంటుంది. 4వ అధ్యాయం 7-8 వచ్చిన చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:7-8 ఒకసారి చూడాలా. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా. ఎలాంటి బుద్ధి ఉండాలి మనకి అమ్మా? ఎలా ఉండాలి? ఎలాంటి బుద్ధి ఉండాలి మనకి అంటే అర్థం ఏంటో తెలుసా? పాడైపోతున్న వారు, నశించిపోతున్న వారి పట్ల స్వస్థపరిచే బుద్ధి మనలో ఉండాలి. అంటే వాళ్ళ గుండెలను, వాళ్ళ హృదయాలను బాగు చేసే మనసు మనకే ఉండాలి. తర్వాత ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక
అన్నిటికంటే ముఖ్యమైనదిగా ఒకని ఎడల ఒకడు నిష్కపటమైన మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రేమతో స్వస్థ బుద్ధి గలవారై చెడిపోయిన వారి హృదయాలు మీరు బాగు చేయండి దేవుని వాక్యం ద్వారా. మీరు వాక్యం విన్నారు కదా, మీరు వాక్యం వింటున్నారు కదా, విన్న వాక్యం ద్వారా దారి తప్పిన నీ అక్కో, నీ చెల్లో, నీ తమ్ముడో, నీ తల్లో ఎవరైతే ఉన్నారో, నీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని బాగు చేయడానికి వాక్యాన్ని వెదజల్లు, సువార్తను ప్రకటించు. ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు ఉన్న వాక్యం ఇంకేదో కొత్తగా చేసుకోవాల్సిన పనిలే, ప్రేమతో చెప్పు. ఆ ప్రేమ ప్రతి పాపాన్ని కప్పివేసింది, ఆ ప్రేమ పవిత్రులుగా మార్చింది, ఆ ప్రేమ మరణం నుండి ఆ వ్యక్తిని నువ్వు కాపాడిన వ్యక్తిగా ఉంటావు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమే. అంటే దీని అర్థం ఏంటంటే, మనము క్రైస్తవ జీవితంలో జీవించే మనం ప్రేమ కలిగి ఉండాలి. చాలా మందికి ప్రేమలు ఉండవు, పేరు క్రైస్తవులే, క్రీస్తు బిడ్డలని చెప్పుకోవటమే, ప్రేమ అస్సలు ఉండదు. బిడ్డలారా, మనం ఎలా ఉండాలంటే క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. క్రీస్తుకు వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవించకూడదు. ఎప్పుడు కూడా అనుకుంటాం, ఏది దెబ్బ తలిగిందాక తెలియదు ఏది కూడా, ఆ గాయం విలువ. దెబ్బ తలిగిందా దేవుడు చూస్తాడు. బాప్తీసం తీసుకొని నువ్వేం పనులు చేస్తున్నావో, బాప్తీసం తీసుకొని ఎటు తిరుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు కొట్టాడు అనుకో, మీ తాత ముత్తాతలు దిగొచ్చినా కానీ ఏం కాదు, నిన్నెవడు కాపాడలేడు, నిన్నెవరు కాపాడలేరు. దేవుడు కొట్టక మునిపే దేవుని తట్టు తిరుగు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుడు ఆ వ్యక్తిని కొట్టక మునిపే మీ ప్రేమతో ఆ దారి తప్పిన వ్యక్తిని దారిలోనికి మళ్లించండి. దేవుడి మాట చెప్తున్నాడు. నాకు ఉదయకాలం దేవా నీ బిడ్డల కోసం సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక చదువు అన్నాడు. ఏంటి బాబు అని చదువుదామని చదువుతుంటే, అది ఎంత మంచి వాక్యం ఇది. మీకు తెలియదు, విశ్వాసులు కూడా తేజో నక్షత్రం వలె, విశ్వాసులు కూడా లోకానికి వెలుగు వలె ఉంటారట. అంటే ఒక స్టార్ వలె నువ్వు ఉండాలంటే, దేవుని దగ్గర ఒక వెలుగుగా నువ్వు మారిపోవాలంటే, దేవుని ఎదుట నిలబడటానికి శక్తిమంతుడుగా శక్తిమంతురాలుగా ఉండాలంటే, నీ ప్రేమ ద్వారా చెడిపోతున్న వ్యక్తులను బాగు చేయడం నేర్చుకో. ఆ స్వస్థపరిచి ఎదుటి వాళ్ళు స్వస్థపరిచి బుద్ధి నీలో ఉండాలా. పాడైపోయాడు, నాశనం అయిపోతుంది, పోతే పోనే, దరిద్రం పోయింది, ఇట్లా కాదు. అయ్యో దగ్గరికి వెళ్ళు, అక్క ఎలాగైనా ప్రార్థన చేసి, సమస్యలా ప్రార్థన చేద్దాం, కానీ తప్పు మాత్రం చేయబాకమ్మా. బాధలా ప్రార్థన చేద్దామమ్మా, దేవుడు బాగు చేస్తాడమ్మా. ఎందుకమ్మా దేవుని సన్నిధి దూరం అవుతావు? ఎందుకమ్మా దేవుని దగ్గరికి దూరం అవుతావు? దేవుని సన్నిధిలో గడపవలసిన నీ సమయాన్ని దెయ్యాల సమూహంతో గడిపి ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? దేవుని సన్నిధిలో గడపవలసిన నీ సమయాన్ని దెయ్యాల సమూహంతో లోకానుసారమైన వ్యసనాలకు గురైపోయి బ్రతుకుని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ బ్రతుకును జ్ఞాపకం చేసుకో, ఒకసారి నువ్వు పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, చిన్నాభరణమైపోతున్న నీ స్థితిగతులను జ్ఞాపకం చేసుకో. అరే పేట గోడవలు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారే, అవి శిథిలావస్థకు వచ్చి పాడైపోతున్నాయి, కానీ బుద్ధి లేదా? నీ చెల్లె కదా పాడైపోతుంది, ఆమెను మార్చాలనే జ్ఞానం లేదా నీకు? నీ అక్కే కదా పాడైపోతుంది, ఆమెకి మార్పుని ఇవ్వాలి నీ ప్రేమతో. నువ్వు విన్న వాక్యాన్ని ఆమెతో పంచుకో, షేర్ చేసుకో, వాక్యాన్ని చెప్పు. ఉండవు అక్క చెల్లి ప్రేమలు ఉండవు, తల్లిదండ్రులు ఒక బిడ్డను ఒక విధంగా, ఇంకో బిడ్డను ఒక విధంగా చూస్తారు. ఎంత లోకం అంతా మలినమైపోయింది, ఈ లోకం అంతా మలినమైపోయింది, ఇది మాయాలోకంగా మారిపోయింది. మనం అనుకున్నాం కదా, చాలాసార్లు మనం మాయాలోకం ఇది, మంచి లేని లోకం ఇది, చాలాసార్లు మనం పాట కూడా పాడుకున్నాం కదా. మాయాలోకం మంచి లేని లోకం రా, ఇది మమతానురాగాలు మరచిన లోకం, ఇది ప్రేమానురాగాలు విడచిన లోకం. మాయాలోకం మంచి లేని లోకం రా,
ఇది ప్రేమానురాగాలు లేని లోకం, ఇది ప్రేమానురాగా విడచిన లోకం. నువ్వే నా ప్రాణమని, నువ్వే నా సర్వమని, నువ్వే నా జీవితమని అంటారు. ఆ జీవితమే లేకుండా చేస్తారు. ఏం చెప్తారు? ఇద్దరు యవన బిడ్డల మధ్య జరిగే సంభాషణలు. అమ్మా నా ప్రియా, మై డియర్ లవ్, ఆ పేరు ఏదైతుంది, నువ్వంటే నాకేందంట ప్రాణం. పొర్రపాటును తాళి కట్టాడా అది దెయ్యం అంటాడు. ఎవరిని? ఆ ప్రాణాన్ని దెయ్యం అంటాడు. ఈ ప్రాణం అనుకుని ఏమా, ఒరే బాబు నువ్వేరా నా ప్రాణం, నీకోసం మా అమ్మ నన్ను కూడా వదిలేసి వచ్చేసాను రా, మనం దూరం వెళ్ళిపోయి హ్యాపీగా బతికేద్దాం. నిజమే, కొంతకాలం జర్నీ చేశాక వాడు చావు బతుకుల దగ్గర చత్తేసావు, బతికే నీతో నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అనుకుని వదిలేసి రావటం. ఈ మాయాలోకం ఇదంతా. అందుకే నువ్వే నా ప్రాణమని, నువ్వే నా సర్వమని, నువ్వే నా జీవితమని అంటారు. ఆ జీవితమే లేకుండా చేస్తారు. జీవితమంటే జీవమునిచ్చే యేసులోనే, ప్రభు క్రీస్తులోనే, యేసులోనే, ప్రభు క్రీస్తులోనే. మాయాలోకం మాయాలోకం, మంచే లేని లోకం రా. ఇది మమతానురాగాలు మరచిన లోకం, ఇది ప్రేమానురాగాలు విరచిన లోకం. మాయాలోకం ఏమన్నా ఉందా? మంచి నీలో నిజంగా ఉంటే పాడైపోతున్న నీ తమ్ముడు జీవితాన్ని కట్టు, పాడైపోతున్న నీ కుమార్తె జీవితాన్ని కట్టు, పాడైపోతున్న నీ కుమారుడి జీవితాన్ని కట్టు. ప్రయత్నం చేయి, దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం ఏంటి తెలుసా? ప్రభువా, ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రేమ నుండి వేరు కాకూడదు నా తమ్ముడు, నీ ప్రేమ నుండి వేరు కాకూడదు నా చెల్లి, నీ ప్రేమ నుండి వేరు కాకూడదు నా పిల్లలు, నీ ప్రేమ నుండి వేరు కాకూడదు నా కోడలు, నా కుమార్తె, కుమారులు, నా అల్లుళ్ళు అని ప్రేమతో ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. దేవుడు వాళ్ళ హృదయాలను కదిలిస్తాడు. ఈరోజు విన్న వాక్యం, మరణములో పడిపోబోతున్నారు, చావుకు దగ్గరగా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అనుకుంటారు మూర్ఖులు, అసలు సచ్చి చూద్దాం ఎట్టుండిద్దో, సచ్చిన తర్వాత నువ్వు చూసేది ఏందిరా అయ్యా, ఉండిద్దా? నాలంటే జ్ఞానవంతుడు షాక్ కొడితే ఎట్టుండి చూద్దామని చెప్పి ఏలు పెట్టినట్టుండి ప్లగ్లో. మా ఇంట్లో కొత్త కరెంట్ వచ్చింది అప్పట్లో, మేము చిన్నపిల్లప్పుడు. ఓ ప్లగ్ ఇట్లా గుచ్చేది ఉండిద్ది బయట లైట్కి, అది గుచ్చి అసలు షాక్ అంటే ఎట్టుండి చూద్దామని పెట్టేయాలి. ఏడ పెట్టి పిల్లలు కొట్టినట్టు ఉంది. ఎవరు వచ్చి కొట్టారని తిరిగి చూస్తే ఎవరు లేడా. ఓహో, షాక్ అంటే ఎట్టుండిద్దా, ఆ షాక్ అన్నా తెలిసింది ఇట్టుండిద్దని. ఇంత సేవ చేయాలి కాబట్టి బతికించుంటాడు దేవుడు. లేదప్పుడే పరదేశులమో యాత్ర ఉండేది. ప్రియులారా, జ్ఞాపం చేసుకోండి, ఆ మరణము నుండి రక్షించిన దేవుడు ఇంతమందిని రక్షణలోనికి నడిపించాలి కాబట్టి దేవుడు ఆ రోజు నన్ను నిలబెట్టుకున్నాడు. మీరు కూడా ఏం చేయాలంటే, వాక్యం వీక్షిస్తున్న మీరు కూడా మరణములోనికి జారిపోతున్నారు. నీ తమ్ముళ్ళు, నీ తల్లులు మరణములోనికి సమీపం ఉన్నారు. మరణానికి ఇప్పుడన్నా వెళ్ళి సువార్త ప్రకటించి, ఇప్పుడన్నా వెళ్ళి దేవుని గురించి చెప్పు. ఇప్పుడన్నా సరే నీ రక్షకుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడే. దేవుని తట్టు తిరగమను, దేవుని తట్టు ఖచ్చితంగా నీ ప్రేమను బట్టి తిరుగుతారు. ఈరోజు నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని బాగు చేయడా? చేయగలిగిన సమర్థుడే. ఎందుకు వదిలిపెట్టావు దేవుణ్ణి? వదిలిపెట్టబాకక్క, వదిలిపెట్టబాక చెల్లి, దేవుణ్ణి పట్టుకో, దేవుడు గొప్పగా దీవిస్తాడని వాళ్ళకు వాక్యాన్ని బోధ చేయండి. మీ ప్రేమతో ఖచ్చితంగా వాళ్ళు అటు తిరుగుతారు. ఎప్పుడైతే దేవుని తట్టు వారు తిరుగుతారో మరణము నుండి ఒక ఆత్మను మీరు రక్షించిన వ్యక్తులుగా అవుతారు. ఒక ఆత్మ రక్షించినటువంటి ఆశామాష కాదండి.
ఓ ప్రాణాన్ని రక్షించడం ఆషామాష కాదు. ఓ ప్రాణాన్ని కాపాడి ప్రభువుకు అప్పగించడం ఆషామాష కాదు. దేవుని దృష్టిలో, పరలోక సైన్య సమూహము దృష్టిలో అది ఉన్నతమైన ప్రక్రియ. ఒక ఆత్మ నశించిపోతున్న ఆత్మను రక్షించడం అనేది దేవుని దృష్టిలో, పరలోక సైన్య సమూహము మధ్య అది ఎలాంటిదంటే బహు విలువైనది, వెలకట్టలేనిది. ఆ పని నువ్వు చూడు, దేవుని కుటుంబాన్ని ఎట్ట దీవిస్తాడు. ఈరోజు టార్గెట్ చేసుకో. ఎవరు నా పక్కన ప్రార్థనకు వస్తూ ఇంతకుముందు మానేసింది ఎవరన్నా ఒక్కసారి జ్ఞాపం చేసుకో. వాళ్ళకెళ్ళి యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పు. వాళ్ళు ఎలా కష్టాల్లో ఉన్నారు, అందుకనే నేను ప్రార్థన రాలేకపోతున్నా, బాధల్లో ఉన్నా, అందుకనే యేసయ్య దగ్గర రాలేకపోతున్నా. ఆ బాధల గురించి, ఆ బాధల్లో బైబిల్ ఎవరెవరిని ఏ స్థితిలో నుంచి మార్చాడో అని చెప్పు. ఫిలోమోనికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒనేసిము గురించి చెప్తాడు. ఒనేసిము ఫిలోమోనికి బానిస అంటే ఫిలోమోను దగ్గర పనివాడు. తప్పించుకొని పారిపోయి రోమ్లో పౌలు దగ్గర పౌలును కలుసుకుంటాడు. చెరసాలలో ఉన్న పౌలును కలుసుకుంటాడు. పౌలు కలిసిన తర్వాత ఈ ఒనేసిము ఎలా మారిపోయాడంటే ఒక ప్రార్థన యోధుడుగా మారిపోయాడు. పౌలు కలిసినప్పుడు పౌలు దారి తప్పిన ఆ వ్యక్తికి దేవుని గురించిన నీతి వాక్యాలు చెప్పాడు. దేవుని గురించిన ప్రేమను చూపించాడు. అంటే దేవుని వాక్యాన్నే చెప్పాడు. దేవునికి దైవికమైన ప్రేమ ఎలా ఉండిందో చూపించాడు ఒనేసిము పట్ల. మరి నా బ్రతుకుదెరు నా యజమానుడు ఫిలోమోను దగ్గరికి వెళ్తే నన్ను బ్రతకనిస్తాడయ్యా అంటే, నేను ఒక ఉత్తరం రాస్తున్నాను నీ పక్షాన, నీకు ఏ అపాయం జరగదయ్యా, వెళ్ళు అన్నాడు. ఆ ఉత్తరవులు అంటాడు కదా, మునుపైతే నీకు నిష్ప్రయోజనమైన వాడు ఈరోజు ప్రయోజనకారిగా మార్చబడ్డాడు. నశించిపోతున్న ఒక ఆత్మను రక్షిస్తే ప్రయోజనకారిగా ఆత్మను చేసిన వ్యక్తి అవుతాం. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చిన దానిగా అవుతాం, మార్చిన వాడిగా అవుతాం. అలాంటి ప్రక్రియే నశించిపోతున్న ఆత్మను రక్షించుట. నశించిపోతున్న ఆత్మలు ఎందుకు వారు పాడైపోతున్నారు, ఎందుకు దేవునికి దూరంగా అయిపోతున్నారు? ఫిలోమోనుకు దూరంగా వెళ్ళిపోయాడు ఒనేసిము. దేవుని ప్రేమ ఎంత దూరంగా పారిపోయాడో అంత దగ్గర చేసింది. మునుపటి కంటే అత్యధికమైన ప్రేమ ఫిలోమోను చూపించేటట్టు చేసింది. మార్పు కలిగిన మనస్సు, ఆ మార్పు కలిగిన మనసే ఒనేసిముని గొప్పవాడిగా చేసింది. ఆ మనసు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మార్పు కలిగిన మనసు ఎలా వచ్చింది ఒనేసిము కంటే? పౌలు ద్వారా వచ్చింది. నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి, నువ్వు చెప్పే దేవుని కార్యములను బట్టి, నువ్వు ఏ రీతిలో ఎలా ఎంత ప్రేమతో చెప్తావు ఎదుటి వారికి, వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందితే దేవుడు పరలోకం నుండి నీకు గొప్ప అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తాడు. అవి పొందుకోవాలి అని అంటే, గొప్పగా దేవుడు మనం దీవించాలంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. మన దగ్గరకు ప్రార్థనకు వస్తూ ఎంతమంది ఆగిపోయారో నీకు తెలిసిన వ్యక్తి, ప్రతి వ్యక్తిని వాక్యం ద్వారా గద్దించండి, వాక్యంతో మోటివేషన్ చేయండి. రేపు ఆదివారం ఇంతకంటే ఎలా ఉండాలా? పోయిన వాళ్ళందరూ కూడా తిరిగే మరలా దేవుని సన్నిధికి వచ్చారు. కారణం ఏంటి తెలుసా? అన్నా, ఇదిగో ఈ ఇద్దరిని తీసుకురావడానికి కారణం నేనే. ఈ ఇద్దరు రక్షణలు మరలా దేవుని వైపు తిరగడానికి, మరలా ప్రార్థన రావడానికి కారణం నేనే. అంతేగాని ఉన్న వ్యక్తులు పారిపోయేటట్టు చేయబాకండి. వాళ్ళ యొక్క మనసును పాడు చేయకండి. చేతనైతే ఒక ఆత్మను రక్షించండి, లేకపోతే ప్రార్థన చేయండి, లేదా మౌనంగా ఉండండి. ఇవి చేసి చూడండి, దేవుడు మీ కుటుంబాన్ని ఎలా మారుస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నశించిపోతున్న ఒక ఆత్మను రక్షించడానికి నీ చేతి పనిముట్టుగా, బలమైన సాధనంగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నీ ప్రేమను కనపరచాలి. ప్రార్థనా యోధులుగా, ప్రార్థనా వీరులుగా మేము ఉండాలి అయ్యా. ఎవరైతే సత్యం నుంచి తొలగించబడ్డారో వారి కొరకు ప్రార్థించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి అవసరతలు, అక్కరితలు మీరు తీర్చండి. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి నూతన పరచమని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్.